హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోను సమాధానం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన అర్జున సన్ ఆఫ్ వైజయంతి టీజర్ అయితే వచ్చేసింది భయ్య. నిజానికి టీజర్ అయితే నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు, చాలా రొటీన్గానే అనిపించిందని చెప్పొచ్చు. అయితే కళ్యాణ్ అన్న లుక్ సేమ్ బింబిసార లుక్ మాదిరి అనిపించింది. ఇంకోటి వచ్చేసి మన వైజయంతి గారి క్యారెక్టర్లో మన విజయశాంతి గారు అయితే వీర లెవెల్లో యాక్టింగ్ చేశారేమో అని టీజర్లోనే అనిపించిపోతుంది భయ. నిజంగా ఆమె క్యారెక్టర్ మాత్రం నాకు హైలైట్గా అనిపించింది. ఇంకా కళ్యాణ్ రామ్ గారిది అయితే అసలు ఇంకా నాకేం అనిపించలేదు. అయితే మనకు చూపించిన దాని ప్రకారం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజయంతి గారి క్యారెక్టర్నే అంటే విజయశాంతి గారి క్యారెక్టర్నే మనకు హైలైట్ చేసి చూపించారు. కాబట్టి మనకు టీజర్లో అలా అనిపించిందేమో నాకైతే ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. కానీ ఎక్కడో టీజర్లో ఒక రొటీన్ అనే తేడా అయితే కొట్టింది భయ. అది ఎక్కడ కొట్టింది అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా మీకు కూడా ఒకవేళ అనిపించింది కామెంట్లో తెలియజేయండి. ఇంకోటి వచ్చేసి మన కళ్యాణ్ రామ్ గారు చాలా కష్టపడుతూ ఈ సినిమా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆయన అంటే చాలా సినిమాలకి ఇంత కష్టపడినాడో లేదు అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కష్టపడినంత ఏ సినిమా కష్టపడలేదు అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు భయ. మరి ఈ సినిమాకి అంతలా ఏం కష్టపడ్డాడో తెలియలేదు, కానీ టీజర్లో అయితే అది బాగానే కనిపించిందని చెప్పచ్చు. కాకపోతే ఎక్కడో ఒక చిన్న తేడా నేను చెప్పినట్టు రొటీన్గానే అనిపిస్తుంది భయ. అది ఎక్కడ కొడుతుంది అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే కళ్యాణ్ రామ్ గారి లుక్ నేను చెప్పిన దాని ప్రకారమే ఉందా ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఉంది అని కూడా తెలియజేసేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.